ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. In the precious name of our Lord Jesus Christ, I convey my heartfelt greetings to all of you on behalf of Hosanna Ministries. ప్రియులారా, మీ అందరి కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాము. Beloved, we are praying continually for you all. ఈ సందేశాలని ఆసక్తిగా ఆలకిస్తూ ఆశీర్వదించబడుతున్న మీ అందరి కొరకు మేము నిత్యము ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. I'm continually praying for you all who are being blessed by Christ through these messages. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, దీవించాలని, హెచ్చించి గొప్ప చేయాలని మేము ఆశిస్తున్నాం. We truly hope that God blesses you, honors you, and makes you great. ఈ సందేశాలు మీరు వినడం మాత్రమే కాకుండా మీరు అనేకులకు పరిచయం చేయాలని కూడా కోరుకుంటున్నాము. I want you to not only listen to these messages but also share them with many others. ఈ క్లుప్త సందేశాలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తాయని, ప్రభు రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తాయని విశ్వసిస్తూ ఉన్నాం. We believe these brief messages will strengthen you spiritually and prepare you for Lord's coming. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ చక్కటి మాట నేను చదివి వినిపిస్తాను. Today I'll read a beautiful verse from the Bible. 118వ కీర్తన 8-9 వాక్యాలని నేను చదువుతున్నాను. Psalms chapter 118, I'm reading the verses 8 and 9. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. It's better to take refuge in the Lord than to trust in people. It's better to take refuge in the Lord than to trust princes. ఇక్కడ మనుషులను ఆ రీతిగానే రాజులను నమ్ముకొనుట కంటే అనే మాటను మనం గుర్తిస్తున్నాం. Here we see the phrase rather than trusting in humans or princes. అంటే ఇక్కడ ఒకరిని కించపరచడం, తగ్గించడం అని కాదు, కానీ This does not mean to belittle anyone. వీరికంటే ఆయన శ్రేష్టమైన వాడు గనుక, గనుడు గొప్పవాడు గనుక ఆయనను ఆశ్రయించుట మేలు, మంచిది. Since he is better and greater than them, it's better to take refuge in him. చూడండి, ఆయనను ఎందుకు ఆశ్రయించాలి, ఎందుకు నమ్ముకోవాలి అనంటే, See, the reason why we should seek refuge in him and trust him is ఆయన వలన కలిగే ఆశీర్వాదకరమైన అనుభవాలు కొన్నింటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll remind you of some blessed experiences through him. 115వ కీర్తన 10వ చరణంలో మనం గమనించినప్పుడు, When we look at Psalms chapter 115 verse 10, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకునుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. O priests, descendants of Aaron, trust the Lord. He is your helper and your shield. యెహోవాను మనం నమ్ముకునుట వలన లేక ఆశ్రయించుట వలన కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే, The first blessing by taking refuge in the Lord is ఆయన వారికి సహాయం చేస్తాడు. He will help them. దేవుని సహాయము అనేది శ్రేష్టమైనది. God's help is excellent. మనం చదివిన ఈ వాక్య భాగంలో In this verse we just read, మనుషులను లేక రాజులను నమ్ముకొనుట కంటే అని ఎందుకు రాయబడింది? why is it written rather than trusting in people or princes? మనుషుల యొక్క, రాజుల యొక్క సహాయ సహకారాలు పరిమితంగా ఉంటాయి. The help and cooperation of people and princes are limited. ఏ వ్యక్తి అయినా, ఎంతటి వ్యక్తి అయినా ఒక పరిధిని దాటి ముందుకు రాలేడు, అంతకు మించి సహాయం చేయలేడు. No person can go beyond a certain limit or help more than that. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళు తరచుగా అంటున్న మాట మనం వింటుంటాం. Look, when we visit a doctor, we see them saying this very frequently. మేము చేయగలిగింది చేసామండి, We've done what we could. ఇక ఏదైనా చేస్తే ఆ దేవుడే చేయాలండి అంటుంటారు. If anything else is to happen, God must do it, they say. నిజమే, వాళ్ళ పరిధి అంతవరకే. It's true, that is their limit. వాళ్ళు చేయగలిగింది శక్తికి వంచన లేకుండా చేస్తారు. They do what they can to the best of their abilities. వారే కాదు, ఎవరైనప్పటికీ కూడా అంతే. Not just them, anyone is the same. ప్రార్థన చేయించుకోవడానికి చాలా మంది వస్తుంటారు సేవకులుగా మా యొద్దకి. Many people approach us to get prayers done. మేము చెప్పేది కూడా అదే.
We say the same, ప్రార్థన చేసి offering prayers, వారి పక్షాన ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసి request in God's presence on behalf of them. వారికి చెప్పేది మేము కూడా అదే. We say the same to them. ప్రార్థన చేసామండి, We have prayed. దేవుడు మీకు సహాయం చేయాలి, God has to help you. మీరు కూడా ప్రార్థన చేసుకోనండి You also pray for yourselves. అనే చెప్తాము గాని We say that, but మేము స్వస్థపరచగలము, that we can heal, మేము విడిపించగలము, that we can deliver you, మేము అద్భుతం చేయగలము that we can do wonders. ఎవరు చెప్పలేరండి. No one can say that. ఎవరికి తగిన పరిధి వాళ్ళకు ఉంటుంది. Everyone has their own limit, కానీ దేవునికి పరిమితులు ఉండవండి. but God has no limits. ఆయనకి ఆటంకాలు, అభ్యంతరాలు, అవరోధాలు అనేవి కనిపించవండి. He sees no obstacles, objections, or barriers. ఆయన ఊహకు మించిన కార్యాలు చేయగలిగిన వాడు. He's capable of doing things beyond imagination. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా చేయగలిగిన వాడు. He can do much more than what we ask or imagination. అద్భుతాలు చేయగలిగిన వాడు. He can perform miracles. మరి ఆయనను నమ్ముకుంటే, So if we trust in Him, ఆయనను ఆశ్రయిస్తే, if we seek refuge in Him, ఆయన మూలాన కలిగే సహాయం పరిపూర్ణంగా ఉంటుంది. the help that comes through Him is perfect. యోసేపు అన్నదమ్ములు కరువులో కన్నీళ్లు పెట్టలేక ధాన్యం కొరకై ఐగుప్తుకు వెళ్ళారు. Joseph's brothers could not hold back their tears in the famine and went to Egypt for grain. యోసేపు దేవుని మీద ఆధారపడిన వాడు గనుక, Because Joseph relied on God, దేవుడితో సహవాసం కలిగిన వాడు గనుక, because he had fellowship with God, దైవ సంబంధమైన వ్యక్తి గనుక because he was a godly man. ఒకటే చెప్పాడు వాళ్ళతో, He told them only one thing: నేను మీకు ఎంత సహాయం చేసినా no matter how much I help you, అది తాత్కాలికమైనదే. that is temporary. నేను ఇచ్చిన ధాన్యం తీసుకుని వెళ్తారు, You'll take what I have given, కొన్నాళ్ళు తింటారు, you'll eat for a few days. మరలా కరువే కదా, It'll be famine again, won't it? మరలా కన్నీళ్లే కదా, It'll be tears again, won't it? మరలా పూర్వపు స్థితి యథాతథే కదా. It'll be back to the way it was before, won't it? అలా కాదు. Not like that. మీరు నా యొద్దకు రండి, You come to me. మీకంటూ ఒక ప్రదేశాన్ని ఇస్తాను, I'll give you a place of your own. అక్కడ మీరు దేవుని మీద ఆధారపడి బ్రతకండి. There you lived relying on God. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి, He will bless you. ఆయన మీకు సహాయం చేసేది, He will help you. ఆయన మీ బ్రతుకులను ఉన్నత స్థితికి తీసుకుని వస్తాడు. He'll raise your lives to a high state. ఆయనను నమ్ముకోండి కానీ Trust in Him rather, నన్ను నమ్ముకోవద్దు, but do not trust in me. నా మీద ఆధారపడవద్దు. Do not rely on me. నా వలన మీకు పూర్ణమైన సహాయము కలగదు. You won't have a complete help from me. అబ్రహాం జీవితంలో కూడా చూడండి, Look at Abraham's life too. చాలా ఆస్తి ఉంది, He had a lot of property. చాలా సంపద ఉంది. He had a lot of wealth. హాగర్ని, ఇష్మాయిల్ని ఆయన బయటకు పంపించేటప్పుడు When he was sending away Hagar and Ishmael, తాత్కాలికంగా అవసరతలకి కొంచెం ఆహారం, కొంచెం నీళ్లు ఇచ్చి పంపించేశాడు. he gave them a little food and some water for their temporary needs. నేనంటాను, I say, ఇంత సంపద ఉంది కదా, he had so much wealth, didn't he? ఎంతో కొంత ఇచ్చి పంపించొచ్చు కదా. He could have given them some of it, couldn't he? అబ్రహాం విశ్వాస వీరుడు గనుక, Because Abraham was a hero of faith, ప్రభువుని ఆనుకొని బ్రతికిన వాడు గనుక, because he lived relying on God, దేవునితో స్నేహితుడిగా నిలిచిన వాడు గనుక, because he stood as a friend of God, ఆయన హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? what was the thought in his heart? నేనిచ్చే వాటితో వీళ్ళు బ్రతకడం కాదు, It's not by what I give that they should live. నేను వీళ్ళ అవసరతలు తీర్చడం కాదు, It's not for me to fulfill their needs. వీళ్ళ ఫ్యూచర్, వీళ్ళ భవిష్యత్తుని గుర్తించి వీళ్ళకి నేను సమకూర్చడం కాదు. It's not for me to recognize their future and provide for them. దేవుడు వీరికి సహాయం చేయాలి, God must help them. దేవుడు వీరిని ఆశీర్వదించాలి, God must bless them. ఆయన సముఖమందు వీళ్ళు స్థిరపరచబడాలి, They must be established before His presence. ఆయన గుప్పులు విప్పాలి. He must open His hand. ప్రేమ సహోదరులారా, My dear ones, మనుష్య మాత్రులుగా ఎవరు ఎంత చేసినా ఎంత ఇచ్చినా అవి తాత్కాలికమైనండి. whatever humans do or give is only temporary. దేవుడు మనకు సహాయం చేయాలి, God must help us. అందుకే ఆయన నమ్ముకోవాలి. And that's why we must trust in Him. మనుషులను నమ్ముకుంటే ఓడిపోతాం, We'll be defeated if we trust in humans. మనుషులను నమ్ముకుంటే ఆధ్యాత్మికంగా వాడిపోతాం. We'll spiritually wither away if we trust in humans. మనుషుల్ని మనం గురిగా పెట్టుకుంటే పడిపోతాం. We'll fall if we set humans as our goal.
దేవునిని నమ్మిన వాడు ఎప్పటికీ కూడా అతడు సిగ్గుపరచబడడు. The one who believes in God will never be put to shame. అందుకే ఆయన నమ్ముకోవాలి. That's why we should trust in him. ఆయనను నమ్ముకుంటే, If we trust in him, ఆయనను నమ్ముకొనుట వలన, by trusting in him, చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను చూపిస్తాను. see, I'll show you a verse in the Bible. సమూయేలు రాసిన 2వ గ్రంథం, Second book of Samuel, 22వ అధ్యాయం, chapter 22. 30వ వాక్యం నేను చదువుతున్నాను. I'm reading the verse 30. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. In your strength I can crush an army, with my God I can scale any wall. ప్రియులారా చూడండి, దేవుని సహాయము వలన, Look, by the help of God, మన శక్తికి మించిన కార్యాలే ఇవి. these are works beyond our strength. సైన్యమును జయించడం, Conquering an army, ప్రాకారాలు దాటడం. crossing over the walls. మనము ముందుకు వెళ్ళడానికి ఎన్నో గోడలు, ప్రాకారాలు మనకు అడ్డుగా నిలబడతాయి. Many walls will stand as obstacles before us as we move forward. ఈరోజు కొత్తగా మీతో చెప్పేది ఏముందండి, నేను What is new for me to tell you anything today? ఏదైనా ఒక మంచి పని మనం చేయదలిచామే అనుకో, Suppose we want to do some good work. ఎన్ని ఆటంకాలో, So many obstacles, ఎన్ని అడ్డుబండలో, so many blocks, ఎన్ని అవరోధాలో. so many hurdles. సాతాన్ పని అంతేనండి. That's the way of Satan. లోకం యొక్క కర్తవ్యం అంతేనండి. That's the duty of the world. మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా, Without letting us move forward, మనల్ని సాగి వెళ్ళనివ్వకుండా, without letting us proceed, ఎన్నో ఆటంకాలను కలుగు చేయడమే లోకం, పాపం, శాపం లేక సాతాను యొక్క కర్తవ్యం. the duty of the world, sin, curse, or Satan is to create many obstacles. వీటిలన్నిటిని మనం ఎలా జయించగలుగుతాం? How can we overcome all of these? మన శక్తి, మన భక్తి, మన ధనము, మన బలము, మన జనం సరిపోదే. Our strength, our devotion, our wealth, our power, and our people are not enough. మరి ఎలా జయించగలుగుతాము? Then how can we overcome? దేవుని సహాయం మనకు కావాలి. We need God's help. అందుకే ఆయన నమ్ముకోవాలి. That's why we must trust in him. ఆయన నమ్ముకుంటే ప్రాకారాలు దాటగలిగిన సహాయం ఆయన మనకి ఇస్తాడు. If we trust in him, he'll give us the strength to cross over walls. సైన్యమును జయించుటకు కావలసిన సహాయం ఆయన చేస్తాడు. He will provide the help needed to crush armies. మరి ఎవరు నమ్ముకుంటున్నాం? Who are we trusting? సహాయము చేయలేని మనుషుల్ని నమ్ముకుంటున్నామా? Are you trusting in people who cannot help? సహాయము చేయలేని వ్యక్తుల మీద ఆధారపడుతున్నామా? Are you relying on people who cannot help? సహాయము చేయగలిగిన సహాయకుడైన నమ్మదగిన దేవుని మీద ఆధారపడుతున్నామా? Or are you relying on the trustworthy God who's able to help? మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. I want you to think. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll remind you of another thing. 37వ కీర్తన Psalms chapter 37. 5వ చరణాన్ని నేను చదువుతున్నాను. I'm reading the verse 5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. Commit everything you do to the Lord. Trust him. He will help you. ఈ వాక్యంలో In this verse, ఎందుకు నమ్ముకోవాలి ఆయన్ని? why should we trust in him? ఆయనను నమ్ముకొనిన వారి కార్యములను ఆయన సఫలం చేస్తాడు. He will make all the works of those who trust in him successful. మనం ఏది తలంచినా ప్రారంభించినా ఏమని తలంచుకుంటాము? Whatever we think of or whatever we begin, what do we keep in mind? అది సఫలం అవ్వాలని, That it should be successful, అందులో గొప్ప జయము కలగాలని, that there should be great victory in it, మంచి రాబడి రావాలని, that it should fetch good returns, విస్తరించాలని, that it should expand, ప్రబలాలని that it should flourish. ఆశిస్తాం కదండి. We hope for that, don't we? మరి ఆ కార్యాలు ఎలా సఫలం అవుతాయి? How will those works succeed? కొంతమంది ఏమనుకుంటారండి, Some people think that నాకు బాగా తెలివి ఉంది, I have great intelligence, మంచి జ్ఞాన సంపద నాకుంది, I have a wealth of wisdom, చాలా అనుభవాలు నాకున్నాయి, I have many experiences, కనుక నేను దీంట్లో రాణించగలుగుతాను అనుకుంటారండి. so they think they can excel in this. మొట్టమొదట విఫలమయ్యేదాడేనండి. They are the first ones to fail. అన్ని తెలుసు అనుకున్నవాడే అన్నింటిలో ఓడిపోయేది. It is those who think they know everything who lose in everything. ఎందుకంటే ఇక నేర్చుకునే మనసు అతనికి లేదు కదా. Because they no longer have the heart to learn. నేర్చుకునే మనసు లేని వాడు ఎలా జయించగలుగుతాడు? How can someone with no heart to learn is able to conquer? ఎప్పటికప్పుడు వినయ విధేయతలతో నేర్చుకోగలిగిన మనసు కలిగి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నవాడే కదా నేర్చుకోగలుగుతాడు, జయించగలుగుతాడు. It is the one who sits at Lord's feet with heart to learn, with humility and obedience, who can truly learn and conquer.
అన్ని తెలుసు అనుకున్న వాడికి ఏం తెలుస్తుంది? What is a person who claims to know everything actually learn? తన జ్ఞానం మీద ఆధారపడిన వాడు ఎలాగా జయించగలుగుతాడు? How can one who relies on their own wisdom succeed? అతని కార్యాలు ఎలా సఫలమవుతాయి? How can his work succeed? కాదండి. Not possible. ఎవరు ఆయనను నమ్ముకుంటారో, Whoever trusts in him, ఎవరు ఆయన మీద ఆధారపడతారో, whoever relies on him, ఎవరు ఆయన విశ్వసిస్తారో, whoever believes in him, వారి కార్యాలు సఫలమవుతాయి. their works will be successful. ఐగుప్తులో యోసేపు ఒక బానిస. Joseph was a slave in Egypt. ఆయనేమి స్వదేశీయుడు కాదు. He was not a native there. అక్కడికి ఆయన కలెక్టర్ గా ఉండడానికి వెళ్ళలేదు. He didn't go there to be a collector. ఒక అధికారిగా వెళ్ళలేదు. He didn't go there as an officer. ఒక బలమైన వ్యక్తిగా వెళ్ళలేదు. He didn't go there as a strong man. బానిసగా కట్టబడి పట్టబడి వెళ్ళాడండి. He went there bound as a slave. మరి యోసేపు అక్కడ ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? Then what's the reason for Joseph to reach such a high position there? యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. God was with Joseph. యోసేపు దేవునిని నమ్మాడు. Joseph trusted in God. అన్నదమ్ములు మిద్యానీయులకు అమ్మివేస్తున్నప్పటికీ, Even though his brothers were selling him to the Midianites, మిద్యానీయులు అతన్ని కట్టి పట్టి ఈడ్చుకుని వెడుతున్నప్పటికీ, even though the Midianites bound him and dragged him, మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి? what was the reason for remaining silent? యోసేపు మిద్యానీయులకు చెప్పొచ్చు కదా, Couldn't Joseph have told the Midianites, ఏమండి మా నాన్నకి నేను ముద్దుల కుమారుణ్ణి, "Sir, I am my father's dearest son. నేను వీళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చానండి. I came to check on their welfare. వీళ్ళు నా మీద కక్షగట్టి కుట్రగట్టి నన్ను అమ్మేస్తున్నారండి. They conspired against me and are selling me out of malice. నాకు తండ్రి ఉన్నాడు, I have a father." ఇవన్నీ మాట్లాడచ్చు చెప్పొచ్చు కదా. He could have told them all of these, right? మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు? Then why was he quiet? యోసేపుకి ఒక దర్శనం ఉంది. Joseph had a vision. యోసేపు ఆ దర్శనాన్ని నమ్మాడు, దర్శనమిచ్చిన దేవుని నమ్మాడు. Joseph believed in that vision and the God who gave it. ఆ దర్శన నెరవేర్పు కొరకు వేచి ఉన్నాడే కానీ, He waited for the vision to be fulfilled. ఆ దర్శనమిచ్చిన దేవుని పూర్ణంగా నమ్మాడే గాని, He fully believed in the God who gave the vision. కలవరపడినవాడు కాదు, But he was not troubled. కలత చెందినవాడు He కాదు. was not distressed. పూర్ణంగా నమ్మి విశ్వసించాడు గనుక, Because he fully trusted and believed. ఏ స్థితి ఎదురైనప్పటికీ కూడా No matter what situation he faced, దృఢంగా ఉన్నాడు, he stayed firm. బలంగా ఉన్నాడు, He stayed strong. ధైర్యంగా ఉన్నాడు. He stayed confident. ప్రియులారా, Beloved, దేవునిని నమ్మిన వాడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. he who believes in God is as courageous as a lion. దేవునిని నమ్మిన వాడు ఎప్పుడు ఆనందంగా బ్రతుకుతాడండి. He who believes in God always lives with joy. అది మూర్ఖత్వం కాదు, That's not foolishness. చేతగానితనం కాదు, That's not helplessness. లేకపోతే అవివేకం కాదు. Or that's not ignorance. దేవునిని నమ్మిన వానికి ఒక దృఢ విశ్వాసం ఏంటంటే, నా కార్యములు ప్రభు సఫలం చేస్తాడు. The one who trusts in God has a firm faith that he will make my works successful. ఇస్సాకు తమ తండ్రి అయిన అబ్రహాము తవ్విన బావులు తవ్వడం ప్రారంభించాడు. Isaac began digging the wells his father Abraham had dug. వ్యతిరేకతను పడుచూపే, Faced oppositions. కక్షగట్టిన కఠినాత్ములు ఆటంకపరిచారు. Cruel ones with malice obstructed him. మీరు లేఖనంలో చూడండి, Look at the scriptures. అతడు కూడా కలవరపడలేదు. He also was not troubled. ప్రతి చోట అతడు మౌనంగా అక్కడి నుంచి దాటి వెళ్ళాడే కానీ, అతడు వాళ్ళకి ఎదురు తిరిగినట్లుగా కానీ, వాళ్ళతో పోరాడడం కానీ అతడు చేయలేదు. He went silently from every place, but he did not turn against them or fight with them. ఎందుకంటే దేవునిని నమ్మాడు ఆయన. Because he trusted in God. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, My God is with me. నేను ఎక్కడ నిలిస్తే నాకు ఆశీర్వాదం కలగదు, Where will I stand and not receive a blessing? నేను నమ్మిన నా దేవుడు నాతో కూడా ఉన్నాడు కదా. The God I trust is with me, right? నేను ఎక్కడ నిలిస్తే నా కార్యాలు సఫలం కావు, Where could I possibly stand that my works will fail? నా కార్యములు సఫలం చేసే నా దేవుడు నాతో ఉన్నప్పుడు, When my God who makes my work successful is with me, వీళ్ళతో పోరాడవలసిన అవసరం ఏముంది? what's the need to fight with them? ఈ నమ్మికే వాళ్ళ కార్యాలు సఫలం చేసి, This very faith made his work successful. మీ కార్యాలు సఫలం కావాలంటే, If you want your works to be successful, మీరు పూనుకొనిన పనిలో మీరు రాణించగలగాలంటే, if you want to succeed in the task you undertook, శ్రేష్టమైనటువంటి దీవెన మీరు పొందుకోగలగాలంటే, if you want to be able to receive the best blessing, మనుషులను కాదు, not people,
రాజులను కాదు, not princes. ప్రభువుని నమ్ముకోవాలి. You should trust in God. ఆయనను నమ్ముకుంటే If you trust in Him, ఆయనను నమ్మిన వారిని ఒమ్ము చేసేవాడు కాదు ఆయన. He'll not let down those who trust in Him. ఆయనను నమ్మిన వారిని త్రోసివేసేవాడు కాదు ఆయన. He's not one who casts away those who trust in Him. ఆయన నమ్మిన వారిని దాటిపోయేవాడు కాదు ఆయన. He's not one who passes by those who believe in Him. ఆయన నమ్ముకున్నప్పుడు కార్యాలు సఫలమవుతాయి. Works will be successful when you trust in Him. మీకు రెండు విషయాలు చెప్పాను. I told you two things. ఎందుకు ఆయన నమ్ముకోవాలి? Why should you trust in Him? మొదటిది, ఆయన సహాయం చేస్తాడు. Firstly, He will help. రెండు, ఆయన మన కార్యములను సఫలం చేస్తాడు. Secondly, He'll make our works successful. 62వ కీర్తన Psalms chapter 62. మొదటి వాక్యంలో ఒక మాట నేను చదివి వినిపిస్తాను. I'll read the first verse. నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. For God alone my soul waits in silence, from Him comes my salvation. నా ప్రాణము ఆయనను నమ్ముకొని. My soul trusts in Him. అంటే ఆయనను నమ్ముకుంటే ఏం కలుగుతుంది? What happens when we trust in Him? రక్షణ కలుగుతుందట. There will be salvation. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, ఈరోజు మనిషికి రక్షణ కావాలి. today man needs salvation. కుటుంబానికి రక్షణ కావాలి. Families need salvation. వ్యవస్థకి ఈరోజు రక్షణ కావాలి. The system needs salvation. రక్షణ లేనిది ఏది కూడా కాపాడబడదండి. Nothing without salvation can be saved. రక్షణ లేనిది ఏది నిలిచి ఉండదండి. Nothing without salvation will stand. నేను చాలా విలువైన చోట నుంచి ఒక విలువైన ఒక మొక్క తెచ్చాను అనుకోండి. Suppose I've brought a precious plant from a very valuable place. ఆ మొక్కను తీసుకుని వెళ్ళి నడివీధిలో నాటేనే అనుకోండి. And suppose I plant that in the middle of the street. అది నిలుస్తుందండి? Will it survive? అది ఫలిస్తుందండి? Will it grow? దాని మీద ఆశలు పెట్టుకోవచ్చండి? Can we place our hopes on it? ఎందుకని? But why? విలువైనదే మొక్క. The plant is indeed precious. విలువైన చోట నుంచే తెచ్చాను. I brought it from a valuable place indeed. కానీ నాటిన ఆ చోట రక్షణ లేదు కదా. But there's no protection where it's planted, right? రక్షణ లేని మొక్క ఎలా ఫలిస్తుంది? How can a plant with no protection ever survive? మరి ఒక మొక్కే నిలవకపోతే If a mere plant fails to survive, మనిషి ఎలాగ బ్రతకగలుగుతాడు? how can human beings survive? మనిషి ఎలా నిలవగలుగుతాడు? How can human withstand? మానవునికి కావలసిన రక్షణ ఈ రోజున ఎక్కడ ఉంటుంది? Where do you find the protection needed for humans today? లోకంలో ఎక్కడ లేదండి. It's found nowhere in the world. దేనిలో లేదండి. It's found in nothing. ఎందుకంటే Because మనిషికి కావలసిన రక్షణ, భద్రత, క్షేమము గుర్తించి అనుగ్రహించగలిగిన దేవుడు ఒకే ఒక్కడు. there's only one God who truly understands and is able to provide the salvation, protection and well-being that a person needs. ఆయన పేరు నజరేయుడైన యేసు. His name is Jesus of Nazareth. ఆయన ఒక్కడే రక్షణ ఇవ్వగలిగిన వాడు. Only He can give salvation. ఆయన ఒక్కడే భద్రతను ఇవ్వగలిగిన వాడు. Only He can give protection. మానవునిలో ఉన్న విలువైన ఆత్మను కాపాడగలిగిన వాడు. Only He can guard and protect the valuable soul within a person. అందుకే That is why ప్రభువైన యేసుక్రీస్తు the Lord Jesus Christ, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, instead of choosing the blessing of staying with the Father, దాసునిగా ఈ లోకానికి దిగివచ్చి He came down into this world as a servant. ఆయన వలన కలిగే గొప్ప రక్షణను ఈ లోకానికి ఇచ్చాడు. He gave this world the great salvation that comes through Him. ఆయన పేరే రక్షణకర్త. His name itself is Savior. యేసు అంటే రక్షకుడు. Jesus means Savior. ఆయన పేరులోనే ఉంది రక్షకుడు. Savior is right in His name. నిన్ను రక్షించగలిగిన వాడు. The one who can save you. నీ కుటుంబాన్ని రక్షించగలిగిన వాడు. The one who can save your family. నీ యావదాస్తిని రక్షించగలిగిన వాడు. The one who can protect all that you have. లోకమంతటిని రక్షించగలిగిన రక్షకుడు ఒకే ఒక్కడు. The only Savior who can save the entire world. ఆయనకు దూరంగా నిలిచి మనం రక్షించబడలేము. We cannot be protected standing far away from Him. మనం కాపాడబడలేము. We cannot be kept safe standing far away from Him. ఇంకా నేను ఒక మాట మీతో చెప్పాలి. I had to tell you one more thing. దేనిలో లేనిది మనలో ఉంచాడు ప్రభువు. God has placed in us what cannot be found in anything. దేవుని ఆత్మను మనలో ఉంచాడు ఆయన. He placed God's Spirit in us. దేవుని ఆత్మ ఈ సృష్టిలో మరి దేనికి కూడా లేదు. No other creature in this creation has God's Spirit. మానవునిలో ఉంచాడు ఆయన ఆత్మని. He has put His Spirit in human. ఈ ఆత్మ దీపాన్ని ఆర్పివేయాలని
కఠినాత్ముడైన సాతాను తిరుగుతున్నాడు. Satan is actively seeking to put out his spiritual light within us, ఈ కఠినాత్ముడైన సాతాను బారిన పడకుండా so that we may not fall prey to Satan's trap. మనల్ని భద్రపరచగలిగిన, The one who can keep us safe, మనల్ని కాపాడగలిగిన, the one who can protect us, శక్తి కలిగిన, సామర్థ్యత కలిగిన దేవుడు, a God with the power and ability. ఆయన సర్వాంతర్యామి, He is omnipresent. ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు, He is capable of performing miracles. ఆయన అగ్నినేత్రములు కలిగిన వాడు, He has eyes of fire. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, He is the same yesterday, today and forever. అల్ఫా ఒమేగా, He is the Alpha and the Omega. ఆయనకి అన్ని తెలుసు. He is aware of everything. ఏమి సంభవించబోతుంది, What's going to happen? ఎలాంటి కీడు కలగబోతుంది, What kind of danger is coming? ఎన్ని ఆపదలు చుట్టుముట్టి ఉన్నాయి, How many dangers are surrounding us? ఇవన్నీ సుస్పష్టంగా ఎరిగిన వాడు ఆయన. He is the one who knows all these clearly. నన్ను ఎవరైనా రక్షించాలి అని అనుకుంటే If anyone wants to save me, నాకున్న ఆపద గుర్తించిన వాడై ఉండాలి కదా. there should be someone who understands the danger I am in, right? ఎవరైనా నన్ను కాపాడాలి అని అనుకుంటే If someone who wants to protect me, నేను ఏ స్థితిలో నిలిచి ఉన్నానో తెలుసుకోగలిగి ఉండాలి కదా. they should be aware of the position I am in, right? మరి ఈ సామర్థ్యత కలిగిన వ్యక్తులు ఎవరున్నారు? So who's there with such capability? దేవుడు ఒక్కడే. God alone. ఆ దేవుడే నజరేయుడైన యేసు. And that God is Jesus of Nazareth. ఆయన నరునికి రూపాన్నిచ్చిన వాడు. He's the one who shaped man. ఆయనే మనిషికి రూపకల్పన చేశాడు. He's the one who designed man. కనుక సమస్తం ఎరిగిన దేవుడు ఆయనే, గనుక ఆయన మూలనే రక్షణ కలుగుతుంది. Since he is the God who knows everything, salvation comes only through him. అందుకే ఆయన నమ్ముకోవాలి. That's why we must trust in him. మనుషులను ఎందుకు నమ్ముకోకూడదు? Why shouldn't we trust in people? ఈ సామర్థ్యత మనుషులకు లేదు. People lack this capability. ప్రతి మనిషికి ఆయన రక్షకుడై ఉండాలి. He is the savior for every person. ప్రతి నరునికి ఆయన రక్షకుడై ఉండాలి. He is the savior for every man. మనిషికే కాదు, Not just the savior of ఈ humans, జగతికి రక్షకుడు ఆయన. but the entire world. నా ప్రియమైన సహోదరులారా, My dear ones. మరి ఆయనను నమ్ముకోకుండా లోకాన్ని నమ్ముకోవడం వెరితనం కదా. So isn't it foolish to trust the world instead of him? ఆయనను నమ్ముకోకుండా మనుషుల మీద ఆధారపడడం మన అజ్ఞానం కదా. Isn't it our ignorance to trust people instead of him? ప్రభువుని నమ్ముకుందాం. Let's trust in God. ఆయనను నమ్ముకుంటే If we trust in him, సహాయం కలుగుతాది. help will be given. ఆయనను నమ్ముకుంటే If we trust in him, కార్యం సఫలమవుతాది. works will be successful. ఆయనను నమ్ముకుంటే If we trust in him, రక్షణ కలుగుతాది. salvation will be given. ఆశిద్దామా? Shall we wish for it? ప్రార్థిద్దామా? Shall we pray? తలలు వంచండి. Bow down. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. Ruler of life, praise to you. మేము మనుషులను నమ్మి, రాజులను నమ్మి అనేక సందర్భాలలో నవ్వుల పాలైపోయాం. We trusted people and princes, and many times we were put to shame. నిన్ను నమ్ముకొనుట వలన కలిగే ఆశీర్వాదాలంటే మేము ధ్యానిస్తూ వచ్చాం నాయనా. We've been studying about blessings that come from trusting you, Father. ఇదిగో మేము సహాయాన్ని కోరుకుంటున్నాం. We are seeking help. మీరే మాకు సహాయం చేయాలి. You have to help us. మా కార్యాలు సఫలం కావాలని ఆశిస్తున్నాం. We wish for our works to succeed. మీరే మా కార్యములను సఫలం చేయాలి. You must make our work successful. మాకు రక్షణ కావాలని అర్జిస్తున్నాం. We earnestly seek your salvation. మీరే మాకు రక్షణ ఇవ్వాలి. You must grant us salvation. మీ కరుణ, మీ కటాక్షం, మీ కృప మా ఎడల సమృద్ధిగా చూపించి By showing your mercy, your favor and your grace abundantly upon us. మిమ్మల్ని నమ్మిన మమ్మల్ని చేపట్టి నడిపించమని Lead us by the hand as we trust in you. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. In Jesus' name we pray, Father. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరొకసారి మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. May God bless you all. I once again convey my heartfelt greetings to you all on behalf of Hosanna Ministries. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.